నమస్కారం. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ డైనమిక్స్ ఎలా మారుతున్నాయో ఓ లుక్కేద్దాం. బిగ్ బాస్ తెలుసు కదా, కొందరు సెలబ్రిటీలు ఒకే ఇంట్లో. సరే, ఈ సీజన్లో ప్రస్తుతం కళ్యాణ్, తనుజ, ఇమ్మాన్యుయల్ ఆట ఎలా సాగుతోంది, కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ల ప్రభావం ఎంత, దాని గురించే ఇప్పుడు క్లుప్తంగా మాట్లాడుకుందాం. మొదటిగా కళ్యాణ్ ఇంకా తనుజ మధ్య వ్యవహారం చూడండి. మొదట్లో కళ్యాణ్ని ఓదార్పు స్టార్ అన్నారు, తనుజ ఏమో తింగరబుచ్చి అనుకున్నారు కుదా. కాని అబ్బో, ఇద్దరూ భలే పుంజుకున్నారు. కళ్యాణేమో ఫ్యాన్ సపోర్ట్, టాస్కులతో గ్రాఫ్ పెంచుకుంటున్నాడు. తనుజ అయితే అబ్బా, తన స్ట్రాటజీ, ఆర్గ్యుమెంట్స్తో టాప్ ఓటింగ్లో దూసుకుపోతోంది. ఇక్కడో విషయముంది. బిగ్ బాస్ టీం వీళ్ల మధ్య గొడవ పెట్టాలని చూసినా వీళ్లు మాత్రం ఫ్రెండ్షిప్కే ఫిక్స్ అయిపోయి దాన్ని తిప్పికొడుతున్నారు. రెండవది ఇమ్మాన్యుయల్. ఇతన్ని సేఫ్ ప్లేయర్ అంటున్నా చాలా తెలివైన ఆటగాడండి. ఆడియన్స్ పల్స్, గేమ్ ఎలా పోతుందో కరెక్ట్గా పసిగడుతున్నాడు. ముఖ్యంగా తనుజ టాప్లో ఉందని కనిపెట్టేసి మరి తను టాప్కి వెళ్లాలంటే స్ట్రాంగ్ రైవల్రీ ఉండాలి కదా అని ఆలోచిస్తున్నట్టున్నాడు. అందుకేనేమో ఇప్పుడు తనుజతో కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ పోటీకి రెడీ అవుతున్నాడేమో అనిపిస్తుంది. సో కళ్యాణ్ తనుజ గొడవ కన్నా ఇమ్మాన్యుయల్ తనుజ మధ్య ఫైటే గట్టిగా ఉండేలా ఉంది. ఇక చివరిగా వైల్డ్ కార్డ్ సంగతి. 6 వచ్చారుగాని ప్రస్తుతానికైతే పెద్ద ఇంపాక్టేం కనిపించట్లేదు. అంటే మెయిన్ ప్లేయర్స్కి గట్టి పోటీ ఇచ్చేలా లేరు ప్రస్తుతానికి. వాళ్ల ఆటతీరు ఇంకా సెట్ అవ్వాలేమో. కళ్యాణ్, తనుజ, ఇమ్మాన్యుయల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ వాళ్లకంత ఈజీగా ఛాన్స్ ఇస్తారని కూడా అనుకోలేం. మొత్తానికి ఈ సీజన్లో అనుకున్నట్లు కళ్యాణ్ తనుజ వైరం కన్నా ఇమ్మాన్యుయల్ తనుజ మధ్య పూరే హైలైట్ అయ్యేలా ఉంది. వైల్డ్ కార్డ్స్ మాత్రం ఇంకాస్త గట్టిగా ఆడాలి.